కాకపోతే మా మమ్మీ 3 days అండి ఫాస్టింగ్ కూడా ప్రేయర్ చేసిందండి. మేమందరూ బ్రతకడానికి కారణం అటువంటి వ్యక్తికి ఇంత బాగోపోకుండా అయ్యింది అని చెప్పేసి అసలు అసలు సార్ గురించి మేము అసలు లాస్ట్ స్టేజ్కి వెళ్ళామండి. అసలు లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత సార్ పరిచయం అయ్యారండి. సార్ పరిచయం అయ్యి మా వైఫ్ కూడానండి. అసలు నేను చెప్తున్నా కదండి, అంత ముందు వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసి దగ్గర 1 week అండి, 1 week 2 వారాల వరకు కూడా అసలు పిల్లలు నేను నైట్ 1 గంట 2ంటికి ఇంటికి వెళ్ళడం అండి, మళ్ళీ 3 గంటలకు బయటకు వచ్చేసేవాడిని. అప్పులు వాళ్ళు అంత ప్రాణం తీసేసారండి. అసలు వచ్చేసి చచ్చిపోదామని 2 సార్లు ట్రై చేశానండి. 2 సార్లు ట్రై చేస్తే కూడా ఫస్ట్ సారి పిల్లోడు గోడ మీద కింద పడిపోయాడండి. చనిపోదాం అనే టైంలో తక్కువ మా ఆవిడ ఫోన్ చేసింది. అది ఆగిపోయానండి. 2సారి ఇక ట్రైన్ కింద పడిపోతామని చెప్పేసి అనేసి వెళ్ళిపోతే మళ్ళీ సడన్ గా 1 or 2 జ్వరం వచ్చేసింది బాబుకి. ఇక అంతే, అబ్బో ఇది సెట్ కావట్లేదు ఇక అని చెప్పేసి అనేసి అనుకున్నానండి. అదే 2 రోజుల తర్వాతే సార్ పరిచయం అయ్యారు. అయిన తర్వాత ఇంకా నాన్న ఇట్లా మా ఆవిడ మేము పట్టుకుని సార్ను పట్టుకుని గట్టిగా వేసేసామండి. ఇక అయితే మా పరిస్థితి ఇట్లా ఉంది. చిన్నపిల్లలండి వాళ్ళు అనేవాళ్ళు డాడీ ఊరిలో నిన్ను 2 సార్లు నీ కొడుకే కాపాడు. అవునండి. అసలు కీబోనే అండి, అసలు లేకపోతే అసలు చచ్చిపోయేవాళ్ళు అండి. అసలు మేము అసలు ఎన్ని రోజులు అసలు నేను జాయిన్ అయిన కాడ నుంచి అండి అసలు ఒక్క మాట అన్న మాట్లాడదాం మీతో అని చెప్పేసి అనేసి మీ గురించి చెప్తా ఉంటారు సార్. అవునండి, అసలు ప్రాణం అండి, అసలు ప్రాణం అండి నేనంటే అసలు అమ్మో అసలు దేవుడు అమ్మో. కానీ అసలు మీ వల్ల అసలు ఎంతమంది నాలంటోళ్ళండి కొన్ని లక్షల మంది ఉన్నారండి. సార్ నాలంటోళ్ళు కొన్ని లక్షల మంది అసలు ఈ వద్దు జీవితం అన్న అటువంటి వాళ్ళు కాపాడారండి మీరు. అసలు ఎంత సంతోషంగా ఉన్నాం అసలు ఈ రోజు. సార్ని ఈ రోజు సార్ గట్టి గుర్తుపెట్టేస్తున్నారండి. చెప్తానండి. రవి గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి. డాడీ బాగున్నారా? డాడీ బాగున్నా. నేను మిమ్మల్ని మే నెలలో కలిసి హైదరాబాద్ వచ్చినప్పుడు. అవునా? నా పేరు రవి, అదే రమణ సారు. ఇద్దరం మన కిందకు వచ్చి బిల్లు కట్టేటప్పుడు కూడా ఫోటో దిగాం. కరెక్టేరా. బాగున్నారా? మీ ఆరోగ్యం జాగ్రత్త డాడీ ముందు నేను. తప్పకుండా. మీరు ఎన్నో పోగొట్టుకొని ఎన్నో చేసి 20,000 శాలరీ చేస్తుంటే నాకు తండ్రి గారు లాగా రమణ సార్ చెప్పారు మంచిగా ఉంది చేసుకోమని. చాలా గొప్పోడు, చాలా మంది కల. కారు కూడా ఇంకొక 50 పాయింట్లు తక్కువ ఉన్నాయి నాకు. కుమ్మేద్దాం సార్, కుమ్మేద్దాం. రెండో కారు కూడా కుమ్మేద్దాం అనుకున్నాము, కానీ ఆగిపోయే టేజ్లోకి ఏదో ఉదయాన్ని చూసాం మీ వాయిస్. లేకపోతే 2వ కారు కూడా ట్రై చేద్దామని అనుకున్నాను నేను మొన్నే. ఓకే పర్లేదు, ఏం పర్లేదు. ఇప్పుడు మీ ఆరోగ్యం జాగ్రత్త డాడీ. తప్పకుండా. లవ్ యూ. డాడీ అరుణ్ చిన్న మాట. అరుణ్ చెప్పను. మనకు కూకట్పల్లి ఇంత పెద్ద మహానగరంలో దయాసాగర్ అని న్యూస్ రిపోర్టర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిని 1000 దాకా వచ్చిండు. ఇంటి కుటుంబంలో 1,00,000 దాకా సంపాదించుకున్నాడు. తోటి రిపోర్టర్లు కూడా నెగిటివిటీగా మాట్లాడితే వాళ్ళకందరికి 30 ఏళ్ల నుంచి కూకట్పల్లి సర్వీస్ చేసుకుంటూ ఎదురు నిలబడి వర్క్ చేస్తున్నాడు. ఒక్కసారి పక్కన ఉన్నాడు, ఒక్క చిన్న మాట. తప్పకుండా. డాడీ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాడీ. మీ దగ్గర నేరుగా ఎప్పుడు ఫోన్ లో మాట్లాడలేదు, నిజంగా చాలా సంతోషం. ఏమైనా డౌట్లు ఉంటే మా వెంకటరమణ సార్ని అడుగుతుంటాం. ఏదన్నా కూడా ఆయన మాకు క్లారిఫై ఇస్తుంటారు. మీ వాయిస్, మీరు చెప్పే విధానము స్పష్టంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతో ఫ్యూచర్ ఆలోచిస్తారు మీరు. మీ ఆలోచన విధానం చాలా గొప్పది. అది మామూలు నేను ఒక 30 years నుంచి జర్నలిస్ట్ గా చేస్తున్నాను. నాకేంటంటే నేను కూడా నీతి నిజాదిగా పనిచేసిన వ్యక్తినే. నేను ఎలాంటి దాని లేకుండా అలాంటి సమయంలో ఒక చిన్న న్యూస్ వచ్చేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అయినా కూడా నేను చాలా మంది నాకు దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా దాని మీద ఏకీభవించి కూడా మాట్లాడిన. నేను దీంట్లో ఎలాంటి ఇది లేదు. కావాల్సిన మన మీడియా అనేది ఎలాంటి దాన్ని దుష్ప్రచారం చేస్తుందో మాకు తెలుసు బాగా. మిగతా వాళ్ళకు ఈటీ వాళ్ళు కూడా చెప్తాను ఆల్రెడీ చెప్తాను. ఎందుకంటే దీంట్లో జరిగిన అవసరము, దీంట్లో జరిగిందంతా
నేనే వద్దా నాకు కొంతమంది మిత్రులు వస్తే కూడా వాళ్ళకి క్లియర్ గా వినిపించి మళ్ళీ దీంట్లో జాయిన్ కూడా చేపించాను నేను రీసెంట్ గా కూడా. ఎందుకంటే కొంత మీడియాలో కొందరు ఉంటారు డాడీ దీంట్లో చెడుగా దాన్ని ప్రాపగండం చేయడానికి. సమాజంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉంటారు. అందరు ఉంటారు కానీ దీంట్లో సమగ్రంగా దాని డీప్ గా వెళ్ళి దాని గురించి అవగాహన పెంచుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఏదో మిడిమిడి జ్ఞానంతో దాన్ని మీద ఫ్లాష్ చేసేసారు. వాస్తవంగా చూస్తే దీంట్లో ఎంత డీప్ గా ఉందని ప్రతి ఎన్నో కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయి మధ్యతరగతి వాళ్ళు. ఇలాంటి డిస్కస్ చేసి ఇలాంటి న్యూస్ ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం వాళ్ళకే మెసేజ్ లో కూడా పెట్టాం మేము కూడా. నేను పెట్టడంతో పాటు కొంతమంది జర్నలిస్టులతో కూడా పెట్టించాను నేను కూడా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకంటే అది వాస్తవం జరిగేదాన్ని తెలుసుకోకుండా ఎన్నో కబ్జాలు ఎన్నో జరుగుతున్నాయి దాని మీద దృష్టి పెట్టారు. మీడియా వ్యవస్థ కూడా ఎట్లా తయారైపోయిందంటే చాలా బ్లాక్ మెయిలింగ్ స్టేజ్ కి వచ్చింది. కాబట్టి మంచిది కనబడదు వాళ్ళకి, ఎంతైనా ఏది కనిపించేది అలా కనిపిస్తుంటది. ఏం లేదు డాడీ, మీకు అతి త్వరలోనే మళ్ళీ మన ఓన్ ఎక్స్చేంజ్ కూడా మనం మీకు పరిచయం చేస్తాం. అదే దేశంలోనే రోజుల్లోనే. చాలా సంతోషం. కీబో అనేది వ్యవస్థ మామూలు వ్యవస్థ కాదు, ఇది వెళ్ళిపోతుంది చూస్తుంటే. లక్షల మందిని కలిసి బ్రతుకుతున్నాం డాడీ. అవునండి అవునండి నిజంగానే ఇస్తున్నాం. చాలా సంతోషం. దాంట్లో చెప్తున్నాం కదా మీ ఆలోచన విధానానికి మేమైతే హ్యాట్సాప్ చెప్తాం ఎప్పటికైనా. కొన్ని లక్షల కుటుంబాలు మిమ్మల్ని జీవితంలో గుర్తుంచుకుంటాయి డాడీ. ఇది ధన్యుడు డాడీ, ధన్యుడు. మాత్రం చాలా చాలా థ్యాంక్స్ డాడీ. మేము వరుస్తాం మిమ్మల్ని